given a Python program to print the second largest number in a list. అంటే ఇక మనకు కొన్ని నెంబర్స్ ఇస్తాడు. ఆ నెంబర్స్ నుంచి మనం ఇందులో ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ కాదు, సెకండ్ లార్జెస్ట్ నెంబర్. అంటే ఇక మన ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ వచ్చేసి 2. సో మనకి ఇక్కడ సెకండ్ లార్జెస్ట్ నెంబర్ వచ్చేసి 1. సో మన ఇక్కడ మన ఫైండ్ తెలిసిందంటే సెకండ్ లార్జెస్ట్ నెంబర్. సో ఇక మన సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఏముంది 1. సో మనం ఇప్పుడు దీన్ని అవుట్పుట్లో తీసుకురావాలి. సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఏంటి 12, సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఏంటిది 7. సో ఇక మనకు అవుట్పుట్ రావాల్సిన ఏంటిది 7. సో మనకి ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి ఫస్ట్ లైన్లో మనకి ఒక 5 నెంబర్ తీసుకోనుకో, అంటే సెకండ్ లైన్లో మనకి 5 నెంబర్స్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 8, 10, 20, 40, 50, 1, 2, 3, 4, 5, సో 6 నెంబర్స్ వచ్చినాయి. సో ఇప్పుడు 5 నెంబర్స్. ఫస్ట్ లైన్ వచ్చేసి 5, సెకండ్ లైన్ వచ్చేసి 5 నెంబర్స్ అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఏంటి, ఇక్కడ మనకి 20 అనమాట. ఇక మనకి అవుట్పుట్ అనేది 20 రావాలి. ఎట్లా వస్తుంది ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నా, 5 అని ఇచ్చింది కదా ఫస్ట్ లైన్లో. సో అది ఇంటీజర్లో ఉంది కదా మనకి. సో నేను దాన్ని ఇంటీజర్లో మార్చుకొని ఇన్పుట్ రాస్తాను అనమాట. ఓకే, ఇది మనం కరెక్ట్గా తీసుకున్నాం, ఒకసారి చెక్ చేసుకున్నాం. ప్రింట్ ఆఫ్ ఏ ఒకసారి రన్ చేస్తున్నా. సో మనకు వచ్చింది 5 అనేది వచ్చింది. సో ఇప్పుడు సెకండ్ లైన్ అనేది తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏమని ఇచ్చింది, మనకి 1, 8, 10, 20, 40. సో 1కి 8కి మధ్యలో ఉంది స్పేస్ ఉంది, 8కి 10కి మధ్యలో ఉంది స్పేస్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇవన్నీ లిస్ట్లోకి మార్చుకొని స్పేస్ అని రిమూవ్ చేస్తాం అనమాట. ఇవన్నీ లిస్ట్లోకి మార్చుకోవాలి. సో మనకి కన్వర్టింగ్ టు లిస్ట్ అని చేసి ఏం చేసుకోవాలి, మనకు ఆల్రెడీ తెలుసు మ్యాప్ ఫంక్షన్ ఏం చేస్తాం, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని స్ప్లిట్ చేసుకొని ఫంక్షన్లో మార్చుకున్నాం అనమాట. ఎట్లా అంటే ఫస్ట్ లిస్ట్ అని రాసుకొని బై యూజింగ్ మ్యాప్ ఫంక్షన్ ఏం చేస్తున్నాం, మనం ఇంటి దగ్గర మార్చుకున్నాం. సో ఇంటి కామా ఇన్పుట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మధ్యలో స్పేసెస్ ఉన్నాయి కదా. సో ఆ స్పేసెస్ని స్ప్లిట్ చేస్తున్నాం అనమాట. స్ప్లిట్ ఇప్పుడు మనం కరెక్ట్గా స్ప్లిట్ చేసిన ఒకసారి చెక్ చేసుకున్నాం. ఒకసారి కన్వర్టింగ్ టు లిస్ట్. సో ఇవన్నీ లిస్ట్లోకి వచ్చిన చూసుకుంటా ఒకసారి. చూసా ఇవన్నీ లిస్ట్లోకి వచ్చేసినాయి, 1, 8, 10, 20, 40. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇవన్నీ అంటే ఎట్లున్నాయి అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ డిసెండింగ్ ఆర్డర్ తీసుకొస్తా అన్నమాట. అంటే ఫస్ట్ 40, తర్వాత 20 అట్లా డిసెండింగ్ ఆర్డర్ తీసుకొస్తా. సో మనకి డిసెండింగ్ ఆర్డర్ తీసుకోవాలంటే మనకు ఒక మెథడ్ ఉంది, బై యూజింగ్ షార్ట్ మెథడ్. సో కన్వర్టింగ్ టు అంటే ఇప్పుడు దీన్ని తీసుకొస్తాను కాబట్టి బై యూజింగ్ షార్ట్ రివర్స్ ఈక్వల్ టు ట్రూ బై. ఓకేనా. ఇప్పుడు నీకు ట్రూ పెట్టాను అనుకో ఏమొస్తుంది, డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది అనమాట. అదే ఫాల్స్ పెట్టాను అనుకో అసెండింగ్ ఆర్డర్ వస్తుంది అనమాట. చెక్ చేసుకుందాం కరెక్ట్ వస్తుందో అట్లేదో. చూసారా నాకు డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసి అనమాట. 40, 20, 10, 8, 1. సో అదే ఇప్పుడు నేను ఇక్కడ ఫాల్స్ పెట్టాను అనుకో ఇక్కడ నాకు అసెండింగ్ ఆర్డర్ వచ్చింది అనమాట. అంటే ఇంక్రీజ్ ఎక్కువ వచ్చింది, 1, 8, 10, 20, 40. అదే ఇప్పుడు నేను ట్రూ పెట్టాను అనుకో నేను ట్రూ పెడితే వచ్చింది డిసెండింగ్ ఆర్డర్ వచ్చింది అనమాట. అంటే తగ్గుకుంటూ వచ్చింది 40, 20, 10 ఇట్లా. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటిది సెకండ్ హైయెస్ట్ నెంబర్, అంటేనా సెకండ్ హైయెస్ట్ నెంబర్ అంటే ఇక్కడ మనకు 20. సో ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే సెకండ్ హైయెస్ట్ నెంబర్ కదా, సో డైరెక్ట్ ఇండెక్స్ తీసుకుంటారు 0, 1 అని. సో ఇట్లా ట్రై చేద్దాం ఒకసారి మనం కూడా 0, 1. సో 20 వచ్చింది. సో మనకు అవుట్పుట్ 20 వచ్చేసింది. చాలా మంది ఇట్లా ఈ మిస్టేక్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇన్పుట్లో ఇక్కడ ఏం చేస్తా అంటే సెకండ్ హైయెస్ట్ నెంబర్ కదా, సో ఇక్కడ ఏం చేస్తా అంటే 20 ప్లేస్లో 40 పెట్టుకుంటా. అప్పుడు మనకి ఏమొస్తుంది, సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఇక్కడ 40 ఇచ్చిండు. ఎందుకు ఇట్లా 40 వచ్చింది,
ఇక మనకి సార్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమిటి అంటే మనకి సార్ట్ చేసినప్పుడు 40 అంటే మన సెకండ్ ఇండెక్స్ మాత్రం తీసుకొస్తున్నాం అంతే కదా. సో ఇక్కడ మనకు కావాల్సిన ఏంటిది, ఇక్కడ సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఏంటి 10. సో మనకు కావాల్సిన 10 కాబట్టి ఇక్కడ మనకు వచ్చింది ఏంటిది, మనకు వచ్చింది 40. సో ఈ మిస్టేక్ చేయకండి. సో ఇప్పుడు మనకి ఇవ్వాల్సింది ఏంటంటే ఇప్పుడు సెకండ్ హైయెస్ట్ కదా, సెకండ్ నన్ను పెట్టుకొని ఒక నన్ను రాసుకుంటామట, అంటే నన్ను పెట్టుకుంటున్నా, నన్ను పెట్టుకొని ఫర్ లూప్ తోని మనం ఫర్ ఐ ఇన్ రేంజ్, ఫర్ ఐ ఇన్ ఇప్పుడు ఫర్ ఐ ఇన్ కన్వర్టింగ్ టు, ఇప్పుడు దీంట్లో తీసుకుంటాం అన్నమాట, కన్వర్టింగ్ టు లిస్ట్ ఫర్ లూప్ తీసుకొని ఇప్పుడు ఇట్లా చేస్తున్నమాట. ఇప్పుడు అంటే ఫస్ట్ 40, థర్డ్ 30 అట్లా. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇఫ్ కండిషన్ పెట్టి ఐ నాట్ ఈక్వల్ టు కన్వర్టింగ్ టు లిస్ట్ ఆఫ్ 0 అని పెట్టానుకో. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇక్కడ సో ఫస్ట్ ఇక్కడ ఫర్ లూప్ తీసుకున్నా, ఫర్ లూప్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ కంటిన్యూ అంటే ఇక్కడ ఉన్న అన్ని ఫస్ట్ 40, థర్డ్ 30, థర్డ్ 20 అట్లా నెంబర్స్ అన్ని రిపీట్ అవుతాయి. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ తీసుకొని ఓన్లీ ఫస్ట్ నెంబర్ నాట్ ఈక్వల్ టు, అంటే మనకి నాట్ ఈక్వల్ అంటే ఏముంది ఇంకా మిగిలింది సెకండ్ నెంబర్ కదా. సో ఇప్పుడు నేను సెకండ్ నెంబర్ తీసుకుంటాను అన్నమాట, సెకండ్ నెంబర్ ఈక్వల్ టు ఐ. ఇప్పుడు సెకండ్ నెంబర్ తీసుకుంటే ఐ అనుకో, ఏం చేస్తా దాన్ని బ్రేక్ చేస్తాను అనమాట, బ్రేక్. ఇప్పుడు ఏం చేస్తా బ్రేక్ చేసి ప్రింట్ సెకండ్ నెంబర్, అంటే సెకండ్ ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఒకసారి. 10 వచ్చిందా మనకి, 10 అనేది 10 వచ్చింది. సో ఇప్పుడు నేను ఇంకో ఇన్పుట్ తీసుకుంటా. సో ఇన్పుట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ లైన్లో 6 తీసుకుంటా. సో ఇప్పుడు నేను ఇంకోటి వచ్చేసి 40, 20. సో ఇప్పుడు నాకు ఇన్పుట్ అవుట్పుట్ ఏం రావాలంటే నాకు 20 రావాలన్నమాట. ఒకసారి చెక్ చేసుకుందాం, ఎందుకంటే ఇచ్చిన ఫంక్షన్ కరెక్ట్గా రన్ అవుతుంది లేదని చూసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ 20 వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇంకో ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఫస్ట్ లైన్లో 4 తీసుకుంటున్నా, సెకండ్ లైన్లో 20 క్యాన్సిల్ చేస్తున్నా, 40 క్యాన్సిల్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఏంటిది 10. సో ఇప్పుడు నాకు అవుట్పుట్లో ఏమొస్తుంది 10. సో ఇచ్చిన ఫంక్షన్ మనం రాసుకున్న ఫంక్షన్ కరెక్ట్గానే రన్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ కరెక్ట్గా రన్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, మన సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసినాం. సో ఇట్లనే మనం ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ నాట్ ఈక్వల్ ఉంది కదా, ఇక్కడ నేను ఈక్వల్ టు రాసుకున్నా, ఈక్వల్ టు 0 అయినాకో బ్రేక్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనకి 40 రావాలి. సో 40 వచ్చింది. సో ఇప్పుడు నేను ఇంకో ఇన్పుట్ తీసుకుంటా 5, 50. ఇప్పుడు నాకు ఏం రావాలి, అవుట్పుట్ 50 రావాలి. అవుట్పుట్ 50 వచ్చింది. సో ఇదంటే లెంతీ ప్రాసెస్ కదా. సో ఇదంతా లెంతీ ప్రాసెస్ కాకుండా అంటే షార్ట్ కట్లు ఇక్కడ ఏం చేసుకోవచ్చు అంటే మనం ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఆల్రెడీ కన్వర్ట్ టు లిస్ట్ కదా. సో ఇప్పుడు నేను ప్రింట్ కొడితే ఇప్పుడు నాకు ఏం వస్తుందంటే కన్వర్టింగ్ టు లిస్ట్ అని కొడితే ఏమొస్తుంది, ఇప్పుడు నాకు అన్ని డిసెండింగ్ ఆర్డర్లో వచ్చేసాయి అంతేనా. సో ఇప్పుడు నాకు ఓన్లీ 50 అంటే ఇక్కడ ఏంటిది ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనకి. సో 50 కావాలి మనకు కావాల్సింది. సో డైరెక్ట్గా 0 అని పెట్టుకుంటే ఇండెక్స్ 0 పెట్టుకుంటే ఏమైతే మనకి 50 అని వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఇండెక్స్ కదా, సో ఇక్కడ నేను 2 50 రాసుకుంటా. సో అప్పుడు అయినా 50 వచ్చేసింది. సో మనకి ఇచ్చిన ప్రోగ్రామ్ కరెక్ట్గా రన్ అవుతుంది. సో లేదంటే ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇదంతా రాసుకోకుండా డైరెక్ట్ ఏం చేస్తా అంటే మనకు ఆల్రెడీ మినిమం మ్యాక్సిమం ఫంక్షన్ తెలుసు. సో మ్యాక్సిమం పెట్టి ఇందులో నుంచి ఇందులో మ్యాక్సిమం హైయెస్ట్ అంటే మ్యాక్సిమం నెంబర్ ఏముంది మనకి 50 కదా. సో 50 అంతేనా. అట్లా ఇప్పుడు నాకు మ్యాక్సిమం నెంబర్ వద్దు, మినిమం నెంబర్ కావాలనుకో,
ఏం చేస్తా మిన్ అని పెట్టుకుంటా. మిన్ అని పెట్టుకునే ఏమవుతుంది చిన్న నెంబర్. ఇచ్చిన దానికి చిన్న నెంబర్ ఏముంది 1 ఇచ్చిన మనం ఇచ్చిన 1. సో ఇక్కడ మనం ఫస్ట్ 1 కాబట్టి 1. సో ఇట్లా కూడా చేసుకోవచ్చు. సో మనకి చాలా అప్రోచెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసిన ఆన్సర్ నీకు తెలియదు, నీకు తెలిసిన ఆన్సర్ ఇంకో తెలియకపోవచ్చు అన్నమాట. సో ఇక్కడ అప్రోచెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో మనం ఏం చేయాలంటే ఇచ్చిన క్వశ్చన్ని ఎంత ఈజీ అంటే అంత ఈజీ వేలా మనం అవుట్పుట్ అని తీసుకోవడానికి ట్రై చేసుకోవాలన్నమాట. ఓకే.